అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి అందరికీ. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను కథకళి మూవీ టైంలో బ్రహ్మాజీ గారితో యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మాజీ గారికి మూవీ రావడం, దాని తర్వాత జానకమ్మ రోల్ గురించి చూసే దాంట్లో ఇంకా వేరే ఆర్టిస్టులను చూశారు, బట్ అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. సో అది నా వరకు రావడం నా అదృష్టం. అండ్ దాని తర్వాత వేమకంటి గారు నాకు కాల్ చేయడం, సో సార్ విజన్లో నేను జానకమ్మగా కనిపించడం అది నా అదృష్టం. సో సార్తో వర్క్ చేయడం ఎప్పుడు సార్ కావాలంటే కమర్షియల్స్ తీయొచ్చు, కానీ అవార్డ్ మూవీతో ఇంటర్నేషనల్గా నేషనల్ వైజ్గా అందరికీ ఇది మూవీ చేరాలి అని సార్ చేసే ప్రయత్నంలో మేము ఇక్కడి వరకు వచ్చాము. సో ప్రతి ఒక్క ఆడపిల్ల అనుకుంటుంది రాముడికి సీతలా ఉండాలని. అట్లాంటిది జానకమ్మ రామయ్యతో ఉంటూ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేస్తూ తనకి సపోర్ట్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ బయట ఎవ్వరు ఏమన్నా కూడా రామాయణ అనకుండా చూసుకునే మంచి ఎమోషనల్ ఉన్న రోల్. సో అది నాకు రావడం నా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, వేమగంటి గారు అండ్ ప్రొడ్యూసర్స్ కూడా మాకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ లొకేషన్స్లో కానీ బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ రవీంద్ర గారు, చంద్రశేఖర్ గారు అండ్ నరేష్ గారు. అండ్ మ్యూజిక్ కూడా అండ్ పర్సన్ టు పర్సన్ కాకుండా చెట్లకి పర్సన్కి కూడా ఇంత మంచి అనుబంధంగా చూపించారు మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిసిస్ట్ గణయాది గారు అండ్ డిఓపి సార్ కూడా జానకమ్మ రామయ్య పాత్ర ఒరిజినల్గా ఎలా ఉండాలో అలా చూపించారు. సో అండ్ ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఫ్రెండ్లీగా అనిపించింది, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా బ్రహ్మాజీ గారితో వర్క్ చేయడం ఫస్ట్ అండ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు సార్తో వర్క్ చేయాలి. సో చాలా భయం వేసింది, కానీ సార్ చాలా ఫ్రెండ్లీగా అండ్ ఒక్కొక్క దగ్గర ఎమోషనల్ రోల్ ఉన్నా కూడా సార్ కామెడీ టైమింగ్ కానీ టూ కూల్, టూ పేషెన్స్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ టు బి స్క్రీన్ షేర్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగరాణి గారు. థ్యాంక్ యూ. అండ్ వెంకన్న గారు ప్లీజ్.